మట్టి వినాయకుడిని చూడగానే అందరికి మస్తు క్వశ్చన్స్ ఉంటాయి. అసలు వినాయకుడిని ఏ మట్టితో తయారు చేస్తారు? అన్ని వినాయకుల్లాగానే ఈ వినాయకుడు కూడా లోపల హాల్లో ఉంటారా, లేకపోతే మట్టి ఉంటుందా? ఒకవేళ అంతా మొత్తం మట్టితో చేస్తే ఎంతమంది లేపగలుగుతారు? అసలు వినాయకుడికి ఇంత నీట్ గా ఫినిషింగ్ ఎట్లా వస్తుంది? అసలు ఎన్ని రోజులు అవుతుంది వినాయకుడు తయారు చేయడానికి? మొత్తం వినాయకుడి ప్రాసెస్ నేను మీకు చూపిస్తా. ఫస్ట్ స్టెప్ మట్టిని వాటర్లో నానబెట్టడం. మేము ఈ ప్రాసెస్కి గంగా నది మట్టి మాత్రమే వాడతాము, అంటే గంగా నది నుంచి తెచ్చిన మట్టి. సో ఈ మట్టిని ఆల్మోస్ట్ ఒక 2 to 3 days వరకు వాటర్లో నానబెడతాం. నీళ్ళలో నానబెట్టిన మట్టి తీసుకొచ్చి దాంట్లో కొంచెం జూట్ యాడ్ చేసి కాళ్ళతో తొక్కాలి. అక్కడ కాళ్ళతో తొక్కిన మట్టి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి పగ్మిల్లో వేస్తాం, ఎందుకంటే మట్టి మంచిగా మిక్స్ అయ్యి ఇంకా స్మూత్గా రావడానికి. మట్టి పగ్మిల్లో నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ మట్టిని వినాయకుల్ మౌల్డ్స్లో పెట్టి నీట్గా ప్రెస్ చేస్తాము. ఫ్రంట్ పార్ట్ సపరేట్ ప్రెస్ చేస్తాము అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్ ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసిన తర్వాత ఆ మట్టి ఆరడానికి అట్లీస్ట్ 3 to 4 days టైం పడుతుంది. జాయిన్ చేసిన తర్వాత 1 to 2 hours ఆగి